హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెక్కీ డిపిఎస్. గైస్, మీరు 24,000 రూపీస్లో ఒక బెస్ట్ గేమింగ్ మొబైల్ కొందామని చూస్తున్నారా? అయితే వీడియో మీకోసమే గైస్. ప్రజెంట్ మనకు 24,000 రూపీస్లో చాలా మొబైల్స్ ఉన్నాయి. మీకు వీటిలో ఒక బెస్ట్ మొబైల్ గురించి చెప్తా. ఇది వచ్చేసి మనకు ఆల్రౌండర్ మొబైల్ అని చెప్పొచ్చు గైస్. దీంట్లో డిస్ప్లే, కెమెరా, ప్రాసెసర్, ఫాస్ట్ ఛార్జింగ్ అన్ని ఫీచర్స్ కూడా మనకు టాప్ ఉన్నాయి దీంట్లో. ఈ బడ్జెట్లో మాత్రం ఒక బెస్ట్ గేమింగ్ ఫోన్ అని చెప్పొచ్చు. ఈ వీడియోలో మీకు ఈ 24,000 రూపీస్లో ఉన్న ఒక బెస్ట్ మొబైల్ గురించి చెప్తా గైస్. ఈ మొబైల్ గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకున్నట్లు అర్థం తినండి. అంతేగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం ఇస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ మొబైల్ గురించి మాట్లాడితే ఈ మొబైల్ వచ్చేసి పోకో X6 Pro గైస్. మనకి ఇది రీసెంట్గానే లాంచ్ చేసినారు మొబైల్. ఈ మొబైల్ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే మాత్రం కేసీపీడీ అని చెప్పుకోవచ్చు కదా. ఈ మొబైల్ అంత మంచి ఫీచర్స్ అనేది దీంట్లో ఉన్నాయి. మనకి పోకో F1 తర్వాత అంత మంచి హిట్ అయింది వచ్చేసి ఇదే గైస్, మనకు పోకో X6 Pro. ఫీచర్స్కి ప్రైస్కి చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. ఇది దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.7 ఇంచెస్ 1.5K 120Hz సూపర్ AMOLED డిస్ప్లే వస్తుంది కదా. డిస్ప్లే మాత్రం చాలా బాగుంటుంది. మనకి దీంట్లో కలర్స్ కానీ బ్రైట్నెస్ కానీ చాలా బాగుంటుంది కదా డిస్ప్లే. ఇది మనకి దీంట్లో బ్రైట్నెస్ కూడా ఎక్కువ వస్తుంది. 1800 నిట్స్ దాకా పీక్ బ్రైట్నెస్ అనేది వస్తుంది. మీరు ఎంత ఎండకి వెళ్ళినా కూడా డిస్ప్లే అనేది చాలా క్లారిటీగా ఉంటుంది కదా ఇది. దాంతోపాటు దీంట్లో డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంది. మీరు ఏదైనా యూట్యూబ్లో కానీ లేకుంటే మూవీ చూసేటప్పుడు ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది కదా దీంట్లోన. ఓవరాల్ వచ్చేసి ఒక బెస్ట్ డిస్ప్లే అని చెప్పొచ్చు ఈ బడ్జెట్లో. మనకి ఇది బ్రైట్నెస్ ఎక్కువ ఉంటుంది. మనకి బెజల్స్ కూడా తక్కువ ఉంటాయి కదా. మనకి స్క్రీన్ మీద అది ఫ్రేమ్స్ ఉంటాయి కదా, ఆ ఫ్రేమ్స్ కూడా మనకి చాలా తిన్నుగా ఉంటాయి. దాంతోపాటు కలర్స్ కానీ బ్రైట్నెస్ కానీ చాలా బాగుంటుంది కదా. ఓవరాల్ వచ్చేసి ఈ బడ్జెట్లో ఒక బెస్ట్ డిస్ప్లే అని చెప్పొచ్చు ఇది. నెక్స్ట్ అయితే దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే దీంట్లో మనకి మెయిన్ కెమెరా వచ్చేసి 64 MP OIS కెమెరా వస్తుంది. మనకి ఇది వచ్చేసి డీసెంట్ పర్ఫార్మెన్స్ చేస్తుంది కదా. మీకు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ బాగానే వస్తాయి. మనకు మరీ అంత సూపర్ అని చెప్పలేము. మనకు ఓవరాల్ వచ్చేసి ఒక బెస్ట్ అని చెప్పొచ్చు. ఒక గుడ్ కెమెరా సెటప్ ఇది. కెమెరా కూడా మనకు బాగానే ఉంటుంది కదా దీంట్లోన. నెక్స్ట్ కదా దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి MediaTek Dimensity 8300 అల్ట్రా గైస్. ఇది వచ్చేసి మనకు కొత్త ప్రాసెసర్ ఇది. ఇది వచ్చేసి మనకు బెస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్ గైస్ ఈ 30,000 రూపీస్లో. మనకి ఇది స్నాప్డ్రాగన్తో కంపేర్ అయితే స్నాప్డ్రాగన్ 8 Gen 1 8+ Gen 1 ఆ రేంజ్లో ఉంటుంది దీని పర్ఫార్మెన్స్. ఇది వచ్చేసి మనకు ఒక బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు గైస్ ఈ బడ్జెట్లో. ఇది వచ్చేసి మనకు ఇది గేమింగ్ ప్రాసెసర్. మీరు ఎలాంటి గేమ్ వేసినా కూడా మనకి ఈజీగా రన్ అవుతుంది. మనకి ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంటుంది ఇది గేమింగ్కి. మీరు ఒకవేళ గేమింగ్ కోసం ఒక మంచి ఫోన్ చూసినట్లయితే ఈ పోకో X6 Pro మాత్రం మీకు చాలా బెస్ట్ ఆప్షన్ వస్తుంది. ప్రాసెసర్ వచ్చేసి అంత మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ గైస్ ఇది. దీంట్లో మనకు స్పీడ్ ర్యామ్ స్పీడ్ స్టోరేజ్ వస్తుంది గైస్. మనకి దీంట్లో LPDDR4X ర్యామ్ UFS 4.0 స్టోరేజ్తో కూడా వస్తుంది. మనకి ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా స్పీడ్గానే ఉంటుంది దీంట్లో. నెక్స్ట్ అయితే దీంట్లో బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి దీంట్లో మనకు 5000 mAh బ్యాటరీ వస్తుంది. ప్లస్ 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా వస్తుంది కదా. మనకు మొబైల్ అనేది స్పీడ్గానే ఛార్జ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి కదా, 2 స్పీకర్స్ ఉంటాయి. అది కూడా మనకు డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్ మనకు సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కాబట్టి మనకు సౌండ్ అనేది చాలా బాగుంటుంది కదా ఇది. మీరు గేమింగ్ ఆడేటప్పుడు కానీ మూవీ చూసేటప్పుడు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనేది దీంట్లో ఉంటుంది. ఇంకా దీంట్లో అడిషనల్ ఫీచర్స్ వచ్చేసి మనకి దీంట్లో కూలింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది కదా. దీంట్లో మనకు 5000 mm² దాకా కూలింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. మీకు ఒకవేళ మొబైల్ హీట్ అయినప్పుడు ఇది ఆటోమేటిక్గా అదే కూల్ అవుతుంది. ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ గేమింగ్ ఆడే వాళ్ళకి. ఇవే గైస్ మనకి పోకో X6 Pro ఉన్న ఫీచర్స్. మెయిన్గా దీంట్లో హైలైటింగ్ వచ్చేసి డిస్ప్లే గైస్. ఇది డిస్ప్లే మాత్రం చాలా బాగుంటుంది. ఇది ప్రీమియం డిస్ప్లే అని చెప్పొచ్చు. బ్రైట్నెస్ కానీ కలర్స్ కానీ మనకి డిస్ప్లే సైజ్ కూడా, ఈ డిస్ప్లే అనేది గేమింగ్కి ప్లస్ మూవీ చూడడానికి చాలా మంచి డిస్ప్లే అని చెప్పొచ్చు. దాంతోపాటు కెమెరా కూడా మనకు బాగానే ఉంటుంది కదా. ప్రాసెసర్ మాత్రం మనకు ఒక మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ ఇది. నెక్స్ట్ కదా దీంట్లో బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్. మనకి సౌండ్ కూడా మనకి డాల్బీ అట్మాస్ ప్లస్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. ఓవరాల్ వచ్చేసి ఒక పర్ఫెక్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. దీంట్లో అన్ని ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి కదా. ఒక బెస్ట్ ఆల్రౌండర్ మొబైల్ అని చెప్పొచ్చు. ఈ ప్రైస్ గురించి మాట్లాడితే మనకి ఇది 8GB ర్యామ్ 256 ఇంటర్నల్ వచ్చేసి 27,000 రూపాయలు పెట్టాను కదా మనకు. ఇది మనకు ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది. 27,000 రూపీస్కి వస్తుంది. దీని మీద మనకు క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ కూడా ఇచ్చినారు కదా. మీ దగ్గర ICICI కానీ HDFC కానీ మీకు SBI కానీ ఈ క్రెడిట్ కార్డ్స్ ఉంటే 2000 రూపీస్ దాకా మనకి ఇన్స్టాంట్ డిస్కౌంట్ ఉంది కదా. మీరు ఈ 3 బ్యాంకుల్లో ఏ కార్డు యూజ్ చేసినా కూడా 2000 రూపాయలు అనేది మనకి ఇన్స్టాంట్గా తగ్గుతుంది. అప్పుడు మనకి ఈ మొబైల్ వచ్చేసి 25,000 రూపీస్కి వస్తుంది కదా విత్ కార్డ్ ఆఫర్తో కలిపితే. ఈ 25,000 రూపీస్లో మాత్రం ఒక బెస్ట్ గేమింగ్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. గేమింగ్తో పాటు మనకి ఇంకా మిగతా ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. డిస్ప్లే కానీ కెమెరా కానీ మిగతా ఫీచర్స్ కూడా మనకు చాలా బాగున్నాయి. ఇంతకేసి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా.
ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.